చూడండి మనకి కాల్ వస్తుంది. ఒకసారి లిఫ్ట్ చేద్దాం. Hello, Mohan. This is Raju calling from Richland Properties. I hope I'm not disturbing you. You recently showed interest in properties through our online campaign, and I wanted to personally reach out to understand your requirements better. Do you have about 5-7 minutes to chat? హే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోఫియే. మన లాస్ట్ వీడియోలో చూసాం ఎలాగ మన వెబ్సైట్ విజిటర్స్ని ఎంగేజ్ చేయొచ్చు అని రియల్ ఎస్టేట్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ ద్వారా. ఇది ఏం చేస్తుందంటే ప్రాపర్టీస్ రికమెండ్ చేస్తుంది, సైట్ విజిటింగ్స్ బుక్ చేస్తుంది, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేస్తుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం చూద్దామంటే, ఇప్పుడు ఎవరైనా లీడ్స్ ఉంటారు కదా, వాళ్ళు వెబ్సైట్ లో ఉన్న ఫామ్స్ కానివ్వండి లేదా యాడ్ క్యాంపెయిన్స్ లో పెట్టిన ఫామ్స్ కానివ్వండి, అవి ఫిల్ చేస్తే వాళ్ళ చేత మనం అపాయింట్మెంట్స్ ఎలా బుక్ చేయించాలో చూద్దాం. అంటే వాళ్ళు ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మొత్తం అక్కడి నుంచి ఆటోమేటెడ్ గా జరిగిపోతుంది. మీరు మాన్యువల్ గా చేయడానికి ఏమీ ఉండదు, మొత్తం అంతా ఏఐ చేస్తుంది. అది చూద్దాం. నేను మొత్తం 3 స్టెప్స్ గా డివైడ్ చేశాను ఈ వీడియోలో. ఫస్ట్ స్టెప్ లో వచ్చేసి మొత్తం ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెకండ్ స్టెప్ లో వచ్చేసి మనం ఏ టెక్ స్టాక్ వాడాము అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది బిల్డ్ చేయడానికి. అండ్ థర్డ్ స్టెప్ లో వచ్చేసి మీకు డెమో చూపిస్తా ఎలా వర్క్ అవుతుందా అని. మనం ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చూస్తే ఫ్లో ఎలా ఉంటుందంటే, మనం ఒక ఫామ్ క్రియేట్ చేసాం, రెండోది ఒక ఫామ్ క్రియేట్ చేసాం. ఈ ఫామ్ వచ్చేసి మనం మన యాడ్ క్యాంపెయిన్స్ లో కానివ్వండి లేదా ఫనల్స్ లో కానివ్వండి ఎక్కడైనా పెట్టామనుకోండి, ఇప్పుడు ఎవరైనా పర్టికులర్ పర్సన్ ఈ ఫామ్ ఫిల్ చేశారనుకోండి, వాళ్ళ డీటెయిల్స్ తో నేమ్, ఈమెయిల్, ఇంకా బడ్జెట్ రేంజ్, ఫోన్ అండ్ ఇక్కడ లేదని చెప్పాలనుకుంటే ఫిల్ చేసి సబ్మిట్ చేయగానే మనం ఒక ఆటోమేషన్ క్రియేట్ చేసాం. అంటే మనం ఆటోమేషన్ క్రియేట్ చేసి అది ఒక వాయిస్ ఏజెంట్ కి కనెక్ట్ చేసాం. మనం వాయిస్ ఏజెంట్ వచ్చేసి ఇది ఒక ప్లాట్ఫామ్ లో బిల్డ్ చేసాం. ఆ వాయిస్ ఏజెంట్ ఏం చేస్తుందంటే, ఎవరైతే ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళకి వెంటనే కాల్ చేస్తుంది. కాల్ చేసి వాళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఫామ్ లో ఫిల్ చేశారో అవి వెరిఫై చేస్తుంది, మళ్ళీ వాళ్ళని క్వశ్చన్ చేసి. ఒకవేళ ఆ డీటెయిల్స్ ఆ పర్టికులర్ పర్సన్ చెప్పిన డీటెయిల్స్ మ్యాచ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆ లీడ్ క్వాలిఫైడ్ అనమాట. అప్పుడు డైరెక్ట్ గా హ్యూమన్స్ హ్యాండిల్ చేయొచ్చు, మీ టీం హ్యాండిల్ చేయొచ్చు. అంటే మీ దగ్గరకు వచ్చే లీడ్ క్వాలిటీ రేటు చాలా బాగుంటుంది. చేశాక మొత్తం కాల్ అనాలిసిస్ మొత్తం ఇక్కడ గూగుల్ షీట్ లో స్టోర్ చేస్తాం. అదే కాకుండా ఎవరైతే ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ గూగుల్ షీట్స్ లో స్టోర్ చేస్తాం. కాల్ అనాలిసిస్ డేటా కూడా చేశాక డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే, వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఏజెంట్ కాల్ అయిపోయిన వెంటనే వాళ్ళ కాల్ కాన్వర్జేషన్ బట్టి వాళ్ళకి ఏవైతే ప్రాపర్టీస్ సజెస్ట్ చేస్తే బాగుంటుంది అని చూసి ఆ ప్రాపర్టీ ఫొటోస్ అండ్ ప్రైజింగ్, ఆ డీటెయిల్స్ మొత్తం వాట్సాప్ లో సెండ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలనుకోండి, సెండ్ మీ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ 3 bedrooms అలా, అప్పుడు వాటి గురించి కూడా సెండ్ చేస్తుంది. అండ్ వాళ్ళు సైట్ విజిటింగ్ షెడ్యూల్ అనుకున్నారనుకోండి, అప్పుడు అపాయింట్మెంట్స్ కూడా బుక్ చేస్తుంది. మనం ఇక్కడ ఏ లీడ్ క్వాలిఫికేషన్ ఏజెంట్ అనే ఒక వర్క్ ఫ్లో బిల్డ్ చేసాం. దేనికోసం అంటే, ఎవరైతే ఫామ్ ఫిల్ చేస్తారో వాళ్ళకి కాల్ చేయడం కోసం. అండ్ కాల్ అయిపోయాక మొత్తం కాల్ అనాలిసిస్ మొత్తం గూగుల్ షీట్ లో స్టోర్ అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి వాట్సాప్ లో ఆటోమేటిక్ గా మెసేజ్ వెళ్తుంది. మళ్ళీ ఇంకొక వాట్సాప్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం, ఇంకో వర్క్ ఫ్లో. ఈ వర్క్ ఫ్లో ఏం చేస్తుందంటే, ఎవరైనా వాట్సాప్ లో మెసేజ్ సెండ్ చేస్తే వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తుంది, వాళ్ళకి అపాయింట్మెంట్స్ బుక్ చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ సజెస్ట్ చేస్తుంది, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్సర్ చేస్తుంది, అన్ని చేస్తుంది. చూసారు కదా ఫ్లో ఎలా ఉందో. ఇప్పుడు వచ్చేసి మనం టెక్ స్టాక్ గురించి మాట్లాడదాం. ఇక్కడ టెక్ స్టాక్ వచ్చేసి నేను ఫామ్ క్రియేట్ చేయడానికి జస్ట్ గూగుల్ ఫామ్స్ వాడా. అండ్ డేటాబేస్ వచ్చేసి ఇక్కడ గూగుల్ షీట్స్ వాడా, రెండు ఫ్రీ అనే. అండ్ ఇక్కడ మనం వాయిస్ ఏజెంట్ బిల్డ్ చేయడానికి వ్యాపీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ లో మనం అసిస్టెంట్స్ క్రియేట్ చేయొచ్చు, వాయిస్ అసిస్టెంట్స్ ని. వాటికి మనం మొత్తం వాయిస్ టూల్స్ అవన్నిటికి యాక్సెస్ అవ్వచ్చు. చేసిన వాయిస్ ఏజెంట్ ని ఎన్ఐటెన్ తో ఇంటిగ్రేట్ చేయాలంటే HTTP నోడ్ వాడాలి. అది వాడి ఎన్ఐటెన్ తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇంటిగ్రేట్ చేశాక ఎవరైతే ఫామ్ ఫిల్ చేస్తారో ఆటోమేటిక్ కాల్ రిలేటెడ్ లీడ్ క్వాలిఫికేషన్ ఏజెంట్ కోసం మనం టెక్ స్టాక్ ఇది వాడాం. ఇప్పుడు ఇక్కడ వాట్సాప్ ఏజెంట్ క్రియేట్ చేయడానికి టెక్ స్టాక్ ఏం వాడామంటే, ఇక్కడ 8 టేబుల్ అని ఒకటి ఉంటుంది, మీకు లాస్ట్ వీడియోలో చెప్పా. సేమ్ గూగుల్ షీట్స్ లాగా మనం డేటా స్టోర్ చేయొచ్చు. అపాయింట్మెంట్ బుక్ చేయడానికి ఇక్కడ గూగుల్ క్యాలెండర్ వాడాం. వాట్సాప్ లో మెసేజ్ సెండ్ చేయడం కోసం వాట్సాప్ బిజినెస్ క్లౌడ్ API ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసాం. మొత్తం బిల్డ్ చేయడానికి ఎన్ఐటెన్ యూస్ చేసాం. ఇప్పుడు వచ్చేసి మనం డెమో చూద్దాం. దానికోసం ఇక్కడ ఒక ఫామ్ క్రియేట్ చేసా. ఈ ఫామ్ వచ్చేసి గూగుల్ ఫామ్స్ యూస్ చేసి క్రియేట్ చేసా. మీరు ఈ ఫామ్ ని మీ వెబ్సైట్స్ కానీ లేదా యాడ్ క్యాంపెయిన్స్ కానీ లేదా మీ ఫనల్స్ లో పెట్టొచ్చు. ఈ ఫామ్ ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి మన ఏజెంట్ కాల్ చేసి వాళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో సేమ్ క్వశ్చన్స్ అడుగుతుంది మన ఏజెంట్.
అడిగేసి 2 మ్యాచ్ అయితే అప్పుడు ఆ యొక్క పర్టికులర్ ప్రాస్పెక్ట్ని వెరిఫై చేస్తుంది. ఆ పర్టికులర్ ప్రాస్పెక్ట్ క్వాలిఫై అయితే అప్పుడు మీ టీం రీచ్ అవుట్ అవ్వచ్చు వాళ్ళ దగ్గరికి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫామ్ ఫిల్ చేద్దాం డెమో చూడడానికి. ఇక్కడ మనం బడ్జెట్ రేంజ్ కూడా సెలెక్ట్ చేద్దాం. అండ్ ఫోన్ నెంబర్ మాత్రం కంపల్సరీ, లేకపోతే ఏజెంట్ మనకు కాల్ చేయడానికి అవ్వదు. చేసిన కాల్ వస్తుంది, చూద్దాం. ఎవరైతే డీటెయిల్స్ సబ్మిట్ చేసామో అవన్నీ గూగుల్ షీట్స్లో చూడండి, మనకి కాల్ వస్తుంది. ఒకసారి లిఫ్ట్ చేద్దాం. Your full account. Hello, is this Mohan? యా, దిస్ ఇస్ మోహన్. Hello, Mohan. This is Raju calling from Richland Properties. I hope I'm not disturbing you. You recently showed interest in properties through our online campaign, and I wanted to personally reach out to understand your requirements better. Do you have about 5-7 minutes to chat? యా, కంటిన్యూ. Thank you for taking the time to speak with me, Mohan. I see you're looking at properties in the 3050 lakhs range, which is a great segment with some excellent options available right now. Yeah. Could you confirm if this is still the budget range you're comfortable with? Or has anything changed since you filled out the form? No need to change anything. My budget range is around 30 to 50 lakhs. Great. That's a solid budget range, and it gives us access to really good options in the market right now. Yeah. Could you also tell me what type of property you're looking for? For example, are you interested in apartments, independent houses, or maybe even commercial spaces? Currently, is this for your own? I'm looking for an apartment with a 2-bedroom flat. Absolutely, a 2-bedroom apartment is a very popular choice. Now, when it comes to location, which areas are you particularly interested in? I am particularly interested in Hyderabad. That's perfect, Mohan. Hyderabad is a fantastic city with high quality apartments and excellent appreciation potential. Within Hyderabad, are there any specific localities or areas you're considering? For example, do you prefer areas close to your workplace, schools, or areas with great connectivity to the city? My preference is the areas with great connectivity. Good connectivity. That makes complete sense. Hyderabad has several well-connected areas like Gachibowli, High-Tech City, Kukatpally, or even Kondapur. Do you have any specific requirements for the apartment? For example, the floor preference, amenities like parking, gym, swimming pool, or anything else that's a must-have for you? In my apartment, I must have a gym and a swimming pool. Got it, Mohan. Amenities like a gym and swimming pool can really enhance the living experience. Just to better understand your timeline, are you looking to move in immediately, or do you have some flexibility? This will help me prioritize the right properties for you. I want to move it immediately. All right, Mohan, I'll focus on ready-to-move properties that meet your requirements. Just to clarify, is this apartment going to be your primary residence, or are you also considering it as an investment opportunity? This helps me suggest properties that align with your long-term goals. Yeah, my property has to be my primary residence. Got it. Since this will be your primary residence, I'll prioritize properties that offer a comfortable and well-rounded living experience. Now, regarding the budget that you mentioned, 30 to 50 lakhs, could you confirm if you'll be utilizing ready cash for this purchase, or are you also considering home loan options? We do offer assistance with home loans if required. I pay cash. That's great, Mohan.
having a ready cash budget definitely makes the process smoother. Based on everything you've shared, you're looking for a 2-bedroom apartment in Hyderabad, preferably in well-connected areas with gym and swimming pool amenities, and you'd like to move in immediately. Actually, we have 3-4 properties that could be a perfect match for you. Would it be okay if I prepared a personalized list of these properties and sent it to your email, donfellomohanrao@gmail.com? I can also share the details on WhatsApp for easier viewing. Would that work for you? Yeah, you can share it to my email or my WhatsApp. Yeah, call me later. I am busy right now. Of course, Mohan. I completely understand. I'll send over a personalized property list to your email and WhatsApp today itself. Once you've had a chance to review the details, I'll follow up with you later to discuss next steps. Thank you for your time, and I'll connect back with you soon. Have a great day ahead. యా థ్యాంక్ యూ. చూసారు కదా గాయస్, ఎలా మాట్లాడిందో మన వాయిస్ ఏజెంట్ మాట్లాడాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి మన వాట్సాప్లోకి డైరెక్ట్గా ఆటోమేటెడ్ మెసేజ్ వస్తుంది మన కాల్ బట్టి. మన ఏవైతే ప్రాపర్టీస్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయో కాల్ కాన్వర్జేషన్ బట్టి. ఇప్పుడు వచ్చి మన వాట్సాప్ ఓపెన్ చేద్దాం ఒకసారి. అండ్ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి మనకి మెసేజ్ వచ్చింది. హాయ్ మోహన్, ఐఎమ్ రాజు ఫ్రమ్ రిచ్లాండ్ ప్రాపర్టీస్. వి జస్ట్ హ్యాడ్ అ కాల్ నౌ. ఐ విల్ సెండ్ యూ ద ప్రాపర్టీస్ దట్ మైట్ బి హెల్ప్ఫుల్. ఇది ఒక పర్టికులర్ ప్రాపర్టీని మనకు సెండ్ చేసింది 80 lakhs. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్తో చాట్ కూడా చేయొచ్చు. చాట్ చేసి మనం అపాయింట్మెంట్స్ బుక్ చేయొచ్చు. ఇంకా వేరే ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలంటే గాయ్స్, ఇందాక వచ్చేసి మనం రియల్ ఎస్టేట్ వాయిస్ ఏజెంట్ ఎలా వర్క్ అవుతుందో చూసాం. అది మనకి కాల్ అయిపోయిన వెంటనే మెసేజ్ కూడా సెండ్ చేసింది, ఏదైతే ప్రాపర్టీ మనకి కరెక్ట్ సూట్ అవుతుందో విత్ ప్రైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్తో ఎలా చాట్ చేయొచ్చో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ ఇందాక మీకు చూపించినట్టు ఒక వాట్సాప్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనే ఒక వర్క్ ఫ్లో బిల్డ్ చేశాను N8N లో. ఇప్పుడు ఎప్పుడైతే మనం మెసేజ్ సెండ్ చేస్తామో ఆ మెసేజ్ అర్థం చేసుకొని ఈ ఏజెంట్ ఏం చేస్తుందంటే మన మెసేజ్ కి రెస్పాండ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం 2 bedroom అండ్ 3 bathrooms ఉన్న ఒక ఫ్లాట్ కావాలని అడిగాం అనుకోండి, అది డేటాబేస్ లో ఉండి కరెక్ట్ గా మనకి సూట్ అయ్యే ఒక ప్రాపర్టీ లిస్టింగ్స్ మనకి సెండ్ చేస్తుంది విత్ ఇమేజెస్ తో సహా. అండ్ ఆల్సో మనకి సైట్ విజిటింగ్స్ కి అపాయింట్మెంట్స్ కూడా బుక్ చేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ వచ్చేసి నేను సెండ్ మీ సమ్ ప్రాపర్టీస్ అని పెడతా. జస్ట్ 3 bedrooms అని పెడతా. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే నేను యాక్టివ్ లో పెట్టలే వర్క్ ఫ్లోని, ఎందుకంటే ప్రతిసారి మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేస్తాను. మీకు అప్పుడు బాగా అర్థం అవుతుంది అసలు ఎలా వర్క్ ఫ్లో రన్ అవుతుంది, వర్క్ అవుతుందని. అండ్ ఇప్పుడు మనం సెండ్ చేసే ముందు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం వర్క్ ఫ్లోని. అండ్ వర్క్ ఫ్లో ఎగ్జిక్యూట్ చేశాక సెండ్ చేద్దాం. సెండ్ చేశాక ఇక్కడ N8Nలోకి రండి, చూడండి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ మన మెసేజ్ ని ఏ ఏజెంట్ నోట్ చదువుతుంది, చదివాక ఏ యాక్షన్ తీసుకోవాలో చూసి అదంతా చేస్తుంది. ఇప్పుడు వాట్సాప్ లోకి వచ్చేయండి మళ్ళీ. చూడండి, అఫ్ కోర్స్ ఐ కెన్ సర్టన్లీ హెల్ప్ యూ విత్ దట్ బెడ్రూమ్. హౌ మెనీ bathrooms ఆర్ యూ లుకింగ్ ఫర్? ఐఎమ్ లుకింగ్ ఫర్ a bed. 2 bathrooms అని పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేశాక 2 bathrooms అని ఇవ్వాలి. చూడండి ఇక్కడ వర్క్ ఫ్లో మళ్ళీ రన్ అవుతుంది. ఇక్కడ 8 table టూల్ యూస్ చేసింది. 8 table లో మనం మొత్తం డేటా ఇచ్చేసాం. ఏవైతే ప్రాపర్టీ లిస్టింగ్స్ ఉన్నాయో వాటి అన్ని డేటా 8 table లో ఉంటుంది. మీకు లాస్ట్ వీడియోలో చెప్పా 8 table అంటే ఏంటో. సేమ్ గూగుల్ షీట్స్ లాంటిదే, మనం డేటా స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. జస్ట్ 5 to 6 seconds తీసుకుంటుంది టైము. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. వాట్సాప్ లో మనకి ఇమేజ్ సెండ్ చేసింది. అండ్ ప్రైస్ వచ్చేసి 18 lakhs, 3 bedrooms అండ్ 2 bathrooms అంట. ఇలా అవుతుంది వర్క్ ఈ ఏజెంట్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను సైట్ విజిటింగ్ బుక్ చేయాలనుకుంటున్నా. దానికి
schedule a site visiting tomorrow 12 PM అని ఇస్తా. మనం కాపీ చేయాలి. ఇది మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడం మర్చిపోయాము అక్కడ వర్క్ ఫ్లోని. మనం మాన్యువల్ గా రన్ చేస్తున్నాం అని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాక సేమ్ మెసేజ్ సెండ్ చేయండి. చూద్దాం ఇక్కడ అన్ని టైంలో మళ్ళీ వర్క్ ఫ్లో రన్ అవుతుంది. చూడండి ఈసారి వచ్చేసి గెట్ అవైలబిలిటీ అనే టూల్ వాడింది. దాన్ని యూజ్ చేసి మనం ఏదైతే స్లాట్ దానికి చెప్పామో అప్పుడు అవైలబుల్ గా మీటింగ్ బుక్ చేయడానికి స్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయో లేవో అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే అప్పుడు బుక్ చేస్తుంది. చూడండి మనకి మెసేజ్ సెండ్ చేసింది. పర్ఫెక్ట్. లెట్ మీ చెక్ అవైలబిలిటీ ఫర్ టుమారో. కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఫుల్ నేమ్, కాంటాక్ట్ నెంబర్. అవి ఇచ్చేస్తే అప్పుడు మన అపాయింట్మెంట్ బుక్ చేస్తుందంట. మనం ఇక్కడ వచ్చేసి ఇచ్చేద్దాం. దానికంటే ముందు మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేశాక ఇక్కడ మెసేజ్ సెండ్ చేద్దాం. మళ్ళీ అన్నిటిలోకి వద్దాం. ఇక్కడ చూడండి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది వర్క్ ఫ్లో. ఈసారి వచ్చేసి బుక్ అపాయింట్మెంట్స్ అనే టూల్ వాడింది. ఆ టూల్ వాడి మనం ఏదైతే టైం ప్రిఫర్ చేసామో ఆ టైంలో స్లాట్ బుక్ చేస్తుంది, ఈవెంట్ క్రియేట్ చేసి ఆ అపాయింట్మెంట్ డీటెయిల్స్ మనకి సెండ్ చేస్తుంది. వెయిట్ చేద్దాం 1 సెకండ్. చూడండి అపాయింట్మెంట్ బుక్ చేసింది. ఇప్పుడు వచ్చేసి మన క్యాలెండర్లోకి వెళ్ళేసి ఒకసారి చెక్ చేద్దాం నిజంగా అపాయింట్మెంట్ బుక్ అయిందో లేదో. చూడండి August 9th 12 నుంచి 1 వరకు మీట్ బుక్ చేసింది. ఈరోజు వచ్చేసి డేట్ 8th. నేను టుమారో 12 PM కి చేయమన్నా. ఏజెంట్ చూసారు కదా ఇలా వర్క్ అవుతుంది. అదే కాకుండా ఒకవేళ మీ బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేస్తే మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఏజెంట్ వచ్చేసి ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది, లైక్ హ్యూమన్ లాగా. అంటే హ్యూమన్ ఏదైతే క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలడో అవన్నీ. ఎందుకంటే మీ యొక్క కంపెనీ డేటా ఉంటుంది కదా, ఆ డేటా దానికి నాలెడ్జ్ బేస్ గా పెడతాం. అది యూస్ చేసి సేమ్ హ్యూమన్ లాగా ఆన్సర్ చేస్తుంది. అండ్ చూసారు కదా ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏ యూజ్ చేస్తే మొత్తం ఎంటైర్ ఏ బిజినెస్ నైనా ఆటోమేట్ చేయొచ్చు. మీరు మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో సేమ్ ఏజెంట్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మా కాంటాక్ట్ డీటెయిల్స్ బయోలో ఉంటాయి, రీచ్ అవుట్ అవ్వండి. అండ్ ఆల్సో ఇందాక మీకు చెప్పడం మర్చిపోయా, మనం ఏవైతే కాల్ మాట్లాడతామో మొత్తం కాల్ అనాలిసిస్ అనేది ఇక్కడ మనకి స్టోర్ అవుతుంది. అంటే ఎవరికి కాల్ చేసింది ఏజెంట్, ఏ నెంబర్కి కాల్ చేసింది, కాల్ సమ్మరీ మొత్తం, అసలు ఏం మాట్లాడింది కాల్ మొత్తానికి. అండ్ రికార్డింగ్ URL కూడా మనం ఎవరైనా క్లిక్ చేసి రికార్డింగ్ కూడా వినొచ్చు, అసలు ఏజెంట్ ఏం మాట్లాడింది అని. Hello, is this Mohan? చూసారు కదా ఇలా మనం రికార్డింగ్ కూడా వినొచ్చు. మొత్తం అంత డేటా మన దగ్గర ఉంటుంది. కాల్ అనాలిసిస్ ది మొత్తం మీ బిజినెస్ ని ఆటోమేట్ చేయొచ్చు. చాలా టైం సేవ్ అవుతుంది. మీరు ఓన్లీ మీ సైట్స్ ని చూపించడానికి వాటికి వెళ్తే సరిపోతుంది. మొత్తం ఏఐ చూసుకుంటుంది. లీడ్స్ వచ్చిన నుంచి మొత్తం అపాయింట్మెంట్, సైట్ విజిటింగ్స్ బుక్ అయ్యేంత వరకు. అండ్ ఆల్సో డాక్యుమెంట్ జనరేషన్ అవి కూడా చేయొచ్చు. ఫ్యూచర్ లో చేద్దాం ఆ వీడియోస్. మీరు మీ బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే రీచ్ అవుట్ అవ్వడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కిందే ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేయాలో మీకు ఫ్యూచర్ లో చెప్తా. వాయిస్ ఏజెంట్స్ మీద కూడా చాలా వీడియోస్ రాబోతున్నాయి ఫ్యూచర్ లో. అండ్ ఈ వీడియో కిందే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.